రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేస్తే రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని సీనియర్ నేత రాజాసింగ్ వ్యాఖ్యానించారు. యువతలో పవన్ కళ్యాణ్కు ఉన్న అభిమానాన్ని జనసేన తెలంగాణలో రాజకీయ బలంగా మార్చుకోవచ్చని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో బీజేపీ ఎప్పుడూ అధికారంలోకి రావాల్సి ఉన్న పార్టీ పెద్దల కాంప్రమైజ్ రాజకీయాల వల్లే ఆ అవకాశం దూరమైందని రాజాసింగ్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన తెలంగాణలో అడుగు పెడితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ను తెలంగాణలో జనసేన ఓటు బ్యాంకుగా మార్చుకోగలిగితే ఆ పార్టీ ప్రభావం పెరిగే అవకాశం ఉందన్నారు రాజాసింగ్. అయితే జనసేన తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగితే భవిష్యత్తులో ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి కూడా రావచ్చని రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మున్సిపల్ ఎన్నికలు ఉండొచ్చు, మళ్ళా నెక్స్ట్ 15 నెలలు 2 years తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండొచ్చు. దాంట్లో బీజేపీ జనసేన పొత్తు ఉంటుందా లేదా అని ఒక చర్చ నడుస్తుంది. నేనైతే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఒక్కటే, మీరు కూడా తెలంగాణలో జనసేన క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మా వాళ్ళు కాంప్రమైజ్ రాజకీయం చేస్తున్నారు. దానివల్ల మా పార్టీకి చాలా అంటే చాలా నష్టం జరిగింది. అందుకోసం ఇప్పుడు ఉన్న యువకులకి పవన్ కళ్యాణ్ గారంటే చాలా మంచిగా అభిమానం ఉన్నది. జనసేన పార్టీ పరంగా కూడా సోషల్ మీడియాలో జనసేన పార్టీ తెలంగాణలో కూడా క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటుందని ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో ఇంకా జనాలు కూడా నడుస్తుంది. అందుకోసం దీనిపైన ఒకసారి ఆలోచన చేస్తే చాలా బాగుంటుందని మా పవన్ కళ్యాణ్ గారికి నా ఒక రిక్వెస్ట్ అనుకోండి, అభిప్రాయం అనుకోండి. ఒకసారి దీనిపైన కూడా మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మేమే చూస్తున్నాం, ఎప్పుడో బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో రావాలి, కానీ మా వాళ్ళు వెనుక నుంచి కాంప్రమైజ్ రాజకీయం వల్ల మా పార్టీకి చాలా నష్టం జరిగింది. ఉన్న మా పార్టీ క్యాడర్ని చూడరు, సీనియర్ని పక్క పెట్టేస్తారు. బయట నుంచి చాలామంది ఒక విశ్వాసం పెట్టుకొని భారతీయ జనతా పార్టీలో వచ్చిన తర్వాత వాళ్ళకి అసలు మర్యాద లేక ఉంటుంది. అందుకోసం ఇప్పుడు జనాలు ఏంటంటే ఫస్ట్ 2 సార్లు బీఆర్ఎస్ రాజ్యం చూసినాము, అప్పుల రాజ్యం అయిపోయింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాజ్యం చూస్తున్నాము, ఇంకా కూడా అప్పుల రాజ్యం అయిపోయింది. అసలు ల్యాండ్ రేట్ కానీ జీరో డెవలప్మెంట్, అన్ని విధాలుగా ప్రజలు రైతులు అందరు కూడా చాలా ఇబ్బందిలో పడిపోయినారు. నెక్స్ట్ ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం, ఎవరిని మనం ముఖ్యమంత్రి చేద్దామని ప్రజల్లో కొద్దిగా నడుస్తుంది. అందుకోసం జనసేన పార్టీ నుంచి కూడా చాలా వరకు క్యాండిడేట్లు పెడితే నేను అనుకుంటున్నా జనసేన ముఖ్యమంత్రి కూడా తెలంగాణకి కావచ్చు. వచ్చే మున్సిపల్ ఎన్నికలు ఉండొచ్చు, మళ్ళా నెక్స్ట్